దేవునికి స్తోత్రం. ఈ దిన అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. 1 పేతురు 1:14 వచనం. ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ? మీ బిడ్డలు అంతా బాగున్నారు కదూ? దేవుని బిడ్డలారా, దేవుడు మన కుటుంబాల వ్యవస్థాపకుడు, కుటుంబాల న్యాయాధిపతి, కుటుంబాల సర్వజ్ఞుడు, కుటుంబ క్షేమాన్ని కోరే గొప్ప దేవుడు. దేవుడు మన కుటుంబాల్లో లోటుపాట్లన్నీ సవరించి, అక్కర్లన్నీ తీర్చి, సమాధానమిచ్చి, జయమిచ్చే జయశీలుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులైండుడి. నేను ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రతి కార్యం జీవితంలో జరిగిస్తానంటున్నాడు విశ్వ సామ్రాజ్య అధినేత. ఆయన మహాకృపతో మనం ముందుకు సాగాలి. ఈరోజు మనము దేవదేవునికి నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగాలి. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులైండుడి అని మహిమాస్వరూపుడు అన్నాడు. వాక్యం చదువుడు ద్వారా మనలో పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవదేవుని చూడలేరు. వాక్యము చదివినప్పుడు ఎముకలకు సత్తువ, బలము, శక్తి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు 12 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ధర్మశాస్త్రం అంతా పఠించడు వారు. అందువలనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12వ సంవత్సరం వయస్సు కలిగి ఉన్నప్పుడు యోసేపు మరియమ్మలతో యెరూషలేము పండగకు వెళ్ళి పరిసయ్యులతో శాస్త్రులతో తర్కించుచున్నాడు. గమయేలు ప్రాథముల యొక్క 3.5 సంవత్సరాలు ధర్మశాస్త్రం అంతా పఠించిన సౌలు దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని, అతడు నీటి కాలు యారను నాటబడ్డవాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండునని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనము పఠించాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటం మొదలుపెట్టామో అప్పుడే మన జీవితంలో పరిశుద్ధత, పరిపూర్ణత మనకు వస్తుంది. బెరయాలోనున్న యూదులు ఎక్కువగా ధర్మశాస్త్రం చదివేవారు. అందువల్లనే పౌలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని పరిశీలించారు. నేటి దినాల్లో విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ వాక్యం చదవరు. వాక్యం చదవటానికి తీరిక లేదు, సమయం లేదు. దేవుని బిడ్డలారా, ఒక పక్షి పైకి ఎగరాలంటే 2 రెక్కలు ఎంత అవసరమో మనం ప్రార్థించడమే కాదు, వాక్యం కూడా చదవాలి. వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడితో మనం మాట్లాడుచున్నాం. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్ముతూ ఉంటాం, నమ్మవలసిందే. అయితే ఎవరు చెప్పినను ఆ మాటలు కానీ, ప్రవచనములు కానీ, దర్శనములు కానీ లేఖనానుసారంగా ఉన్నవా లేవా అన్నది మనం పరిశీలించి, లేఖనమే ప్రతి కార్యమునకు గీటురాయి. దైవ సంబంధమైన ప్రతి కార్యము వాక్యానుసారమైనదా లేదా అని మనం గ్రహించాలి. దేవుడు వాక్యానుసారంగా మనం ముందుకెళ్తున్నప్పుడు ఆ దేవాది దేవుడు, ఆ సర్వోన్నతుడు తప్పక మనల్ని ఆదరించగల దేవుడు. మనం గ్రహిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడతాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తుండేవాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దినమునకు 3 మారు వాక్యం చదివి ధ్యానించేవాడు. నేడు జీవగల దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుడి వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు తన పరిపూర్ణమైన కార్యం మీ జీవితంలో తప్పక జరిగిస్తాడు. మీ లోటుపాట్లైనా ఆయన తీరుస్తాడు, మీ అక్కర్లైనా ఆయన తీరుస్తాడు. అధైర్యపడకండి, మీరు సోలిపోవద్దు. దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అని అనకండి. దేవుడు కీడు విషయమై శోధించబడిన నేరడు. ఎవడైనా శోధించబడుచున్నప్పుడు నేను దేవుడి చేత శోధించబడుచున్నాను అనకూడదు. దేవుడు మనకు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేసే న్యాయకర్త, జయమిచ్చే జయకర్త, విజయమిచ్చే విజయకర్త. ఆ జీవాధిపతి అయిన దేవదేవుడికి మహిమకరంగా మీ జీవితాలు కొనసాగుతూ ఆయన ప్రార్థించండి. ఆయన అద్భుతమైన కార్యాన్ని మీరు పొందండి. ప్రభు యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ న్యాయాధిపతివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి, మీ కుమారుడు యేసు నామములో
మా దీనుల యొక్క ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించండి. నీ కుమారుడు యేసు రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ శుద్ధీకరణ చేయండి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రవరక నేటి వాక్కు ద్వారా ఈ వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నీ పరిశుద్ధాత్మాధికారంతో నింపి మా అందరి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చి లోటుపాట్లు సవరించి మాకు జయ విజయాలు దయచేసి నీ పిల్లలుగా మీ సాక్షులుగా మేము నిలవటానికి మీ కృపాకిరణాలు మీ బిడ్డైన మాకందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.